అందరికీ నమస్కారం. నేను ప్రసాదం, రైతు నేస్తం నుంచి. మనిషి బ్రతకాలంటే, మనతో పాటు భూమి మీద నివసించే జీవకోటి బ్రతకాలంటే తప్పనిసరి కావాల్సింది గాలి, నీరు, ఆహారం. వీటిలో ఆహారం గురించి పక్కన పెట్టేసేద్దాం. గాలి, నీరు మనకు ప్రకృతి నుంచి ఉచితంగా లభిస్తుంది కాబట్టి దాని వాల్యూ మనకు తెలియట్లా. గాలి లేకుండా మనం ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేము. నీరు లేకుండా ఒక 2 రోజులు బ్రతకగలమేమో. సో గాలి గురించి మనం ఆలోచిస్తే అంత ఇంపార్టెంట్ అయిన గాలికి మనం ఏమాత్రం వాల్యూ ఇవ్వట్లేదు. అసలు గాలి ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు మనం పొల్యూట్ చేస్తున్నాం. వాతావరణాన్ని విపరీతంగా పొల్యూట్ చేస్తూ కలుషితమైన గాలిని పీల్చుకుంటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం. మన లైఫ్ స్టైల్ కూడా చూస్తే, ప్రజెంట్ లైఫ్ స్టైల్, చాలామంది లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాతావరణాన్ని స్పాయిల్ చేసే యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వాతావరణాన్ని కలుషితం చేయకుండా, మన వంతుగా కలుషితం చేయకుండా స్వచ్ఛమైన వాతావరణాన్ని ఉంచగలిగితే మనకి, మన భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని అందించిన వాళ్ళు అవుతాం. ఇందులో భాగంగా ఏం జరుగుతుందంటే, మన యొక్క ఇల్లు కట్టుబడి విషయంలో కానీ, మన ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఈ వుడ్ వర్క్ కానీ, లేకపోతే కప్బోర్డ్స్ లాంటి విషయంలో కానీ విపరీతం ఖర్చు పెడుతున్నాం మనం. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారై మన వాతావరణాన్ని కలుషితం చేసే వస్తువులు ఎక్కువగా వాడుతున్నాం. దీనికి భిన్నంగా ఒక జంట, ఈవిడొచ్చి మేడం వచ్చేసి ఫిన్లాండ్ దేశానికి చెందిన మేడము, ఇండియన్ మన తెలుగు అతన్ని మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ శివారు ప్రాంతంలో గిర్మాపూర్ గ్రామంలో ఒక ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకున్నారు. దగ్గర ఈ ఇల్లు వచ్చేసి 15 సెంట్లలో కట్టుకున్నారు. 15 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి దగ్గర ₹1 కోటి పైన అయిందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి సాధ్యం వరకు ఎలాంటి కలుషితం చేయని సిమెంట్ వాడకుండా, అట్లా ఎలాంటి పొల్యూటెడ్ మెటీరియల్ వాడకుండా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా లభించిన మెటీరియల్ వాడామని చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఆ మేడం గారిని అడుగుకుందాం. మేడం గారి పేరు రీటా. వీరు ఫిన్లాండ్ దేశస్తురాలు. గత 2012లో కట్టుకున్నారంటే. ఈ విషయాలన్నీ ఆవిడనే కలిసి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. మీరు యాక్చువల్గా ఏ దేశానికి సంబంధించి మేడం? మీరు? నేను పుట్టి పెరిగిన దేశం పేరు ఫిన్లాండ్. ఓకే. ఇక్కడ ఇండియా ఏంటి, అసలు ఎలా వచ్చింది ఇండియా రావటం ఏంటి, అసలు మీది జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం. అసలు అంటే నేను ఫిన్లాండ్లో ఉన్నప్పుడు నాకు అసలు ఇండియా గురించి ఎక్కువ ఏం తెలియదు. కానీ 1997లో నాకు యాహూ చాట్ అన్న దాంట్లో ఒక ఇండియన్ అబ్బాయి పరిచయం అయ్యాడు. యాహూ చాట్. ఓకే. ఆ రోజుల్లో అదే ఉండేది. వాట్సాప్లో ఈ వీడియో కాల్స్ అప్పుడు ఏమి లేవు. సో ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అయింది. ఇంకొంచెం ఇండియా గురించి కనుక్కున్నాను. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి కూడా అయిపోయింది. అండ్ 2008లో మేము ఇక్కడికి వచ్చాం. ఏం పేరు మేడం మీ వారి పేరు? ఆయన పేరు ప్రదీప్ గారు. ఎక్కడ నేటివ్ ఎక్కడ మేడం ప్రదీప్ గారిది? వాళ్ళ నేటివ్ అంటే వైజాగ్, నెల్లూరు సైడ్ వాళ్ళ నేటివ్ ప్లేసెస్. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడే హైదరాబాద్లో పెరిగారు. ఫిన్లాండ్ ఎందుకు వచ్చారు మేడం ఆయన అసలు? అప్పుడు ఆయన అసలు ఫిన్లాండ్ రాలేదు. ఓకే. అంటే చాటింగ్ చేసిన తర్వాత మేము కలుద్దాం అనుకున్నాము. చాటింగ్ చేసేటప్పుడు మీరు ఫిన్లాండ్లో ఉన్నారు, ఆయన ఇండియాలో ఉన్నారు? నేను అప్పుడు ఫిన్లాండ్లో ఉన్నాను, ఆయన ఇక్కడ ఉన్నారు. అట్లా పరిచయం అయింది అంతే? అట్లా పరిచయం అయింది. మళ్ళా కలుద్దాం అనుకుంటే ఆయన ఫిన్లాండ్ రావడానికి ట్రై చేశారు. ఢిల్లీలో మా ఎంబసీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఏదో అడిగారట, ఇలా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఆయన చెప్పారు ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళేమో లేదు, అదే మేము వీసా ఇవ్వము, నువ్వు అలా వెళ్ళి మా ఫిన్లాండ్ అమ్మాయిలతో కలవద్దని వాళ్ళు అన్నారు.
నేను మళ్ళీ ఆ తర్వాత ఇక్కడికి వద్దాం అనుకుంటే మా అమ్మ వాళ్ళు అసలు నువ్వు ఒంటరిగా అంత దూరం ఎలా వెళ్తావని వాళ్ళు ఒప్పుకోలేదు. సో నేను ఇక్కడికి రాలేదు. ఆ తర్వాత ఏం చేద్దామని అనుకుంటే మా అత్తగారు మా అన్నకి ఒక ఐడియా ఇచ్చారు. ప్రదీప్ గారి మదర్ ఆవిడ ఐడియా ఇచ్చారు ఏంటంటే నువ్వు ఫిన్లాండ్ వెళ్ళలేవు అని అక్కడ దగ్గరలో ఉన్న దేశాలు ఉన్నాయి, సో అక్కడ ఏదో వేరే దేశానికి వెళ్ళి నీ మాస్టర్ చదువుకో అని ఐడియా ఇచ్చారు. అంటే చదువు కోసం కాదు, నా కోసం వచ్చారు. మీకోసం చదువు అదొక యూకే వచ్చారు, అదొక వే యూకే వచ్చారు. సో అలా యూకే వస్తే అప్పుడు నేను కూడా ఫిన్లాండ్ నుంచి యూకే వెళ్ళగలిగాను కలవడానికి. యూకేలో కలిశారు, తర్వాత ఫిన్లాండ్ వచ్చారు. తర్వాత వారు తర్వాత విజిటింగ్ కి అయితే వచ్చారు. మీరేం చదువుకున్నారు మేడం? నేను ఒకటి అదే బిఏ బిజినెస్ మేనేజ్మెంట్. ఇక్కడ చదివారా? అక్కడ యూకేలో. అక్కడ బిఏ ఉందా మేడం? అక్కడ ఉన్నాయి అన్ని ఉన్నాయి. సో అక్కడ అదే బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. ఆ తర్వాత ఎంఏ సౌత్ ఏషియన్ స్టడీస్. అంటే దాంట్లో నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ హిందీ కూడా నేర్చుకున్నాను. తెలుగు నేర్చుకోవడం అంత ఈజీ కాదు మేడం, ఎందుకంటే ఇంగ్లీష్ ఎందుకంటే 26 లెటర్స్ అవి ఉండేవి, తెలుగు చాలా కష్టము. కానీ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు పడుతుంది మేడం నేర్చుకోవడానికి? నాకు ఈ గ్రామర్ పార్ట్ అంతా నేర్చుకోవడానికి ఒక 2 నెలలు అనుకోండి. ఆ తర్వాత మాట్లాడడానికి ఇంకా ఒక 2-3 సంవత్సరాలు కూడా పట్టింది. 2-3 సంవత్సరాలు అంటే చాలా త్వరగా నేర్చుకున్నట్లే మేడం. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే యూపీ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే చాలా కష్టపడతారు, ఇబ్బంది పడతారు. మేము హిందీ నేర్చేసుకుంటాం ఈజీగా, వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోవడానికి చాలా బాధపడతారు. మీరు తెలుగు నేర్చుకోవడానికి పట్టుబట్టారు లేకపోతే నేచురల్గా వచ్చేసింది మీకు? అంటే నాకు భాషలు నేర్చుకోవడం ముందు నుంచి చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ తో నేను నేర్చుకున్నాను. అండ్ నాకు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే మా ఫిన్లాండ్ లో ఫినిష్ భాష మాట్లాడతారు. మా ఫినిష్ భాష తెలుగు భాష చాలా దగ్గర ఉన్నాయి. మీరు నమ్మలేరు, నేను కూడా నమ్మలేదు, కానీ అలా ఉంది. మీకు ఏ భాషలో వచ్చు మేడం? నాకు ఇంగ్లీష్ వచ్చు, మళ్ళా మా మదర్ టంగ్ ఫినిష్. ఆ తర్వాత అక్కడ మేము స్వీడిష్ నేర్చుకుంటాం, జర్మన్ నేర్చుకున్నాను, కొంచెం రష్యన్ నేర్చుకున్నాను, మళ్ళా ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఫినిష్ మదర్ టంగ్ అది మేడం, మిగతా నేర్చుకున్నారు కదా. మీరు చెప్పినట్టు 5-6 లాంగ్వేజ్ చెప్పారు. మీరు ఈ 5-6 లాంగ్వేజ్ లో క్రిటికల్ ఏ లాంగ్వేజ్ అనిపించింది నేర్చుకోవడానికి? అంటే అదే ఫస్ట్ ఇంగ్లీష్ క్రిటికల్ అనిపించిందా తెలుగుతో పోల్చుకుంటే? అంటే నాకు ఇంగ్లీష్ కంటే తెలుగు ఈజీ అనిపించిందా? ఎందుకంటే ఇంగ్లీష్ లో మనం ఒకలాగా ఏదో రాస్తాము, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో మనకి తెలియదు. మనం అది ఒక 100 సార్లు వింటేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుగు చదివితే అది ఈజీగా ఉంటుంది, అదే మనం ఎలా రాస్తామో మనం సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇందులో తెలుగులో ఏది రాస్తామో అది మనం ప్రొనౌన్స్ చేస్తాము. ఇంగ్లీష్ లో వచ్చేవరకు ఎగ్జాంపుల్ బట్ ఉంది, బ్యూటీ బట్ అని చదువుతాం. అదే పుట్ వచ్చారు పుట్ అని చదువుతాం. ఇక్కడేం బాగా వాడతాం, అక్కడేం పూ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మరి మీరు అన్నట్టు క్రిటికల్ గానే ఉంటుంది. కొన్ని వర్డ్స్ అయితే సైలెంట్ అవుతాయి, అసలు ఆ సైలెంట్ ఎందుకు ఉందో కూడా తెలియదు అసలు. అలా తెలియదు. ఇది తెలుగులో మీరు అన్నట్లు ఏంటంటే ఎలా రాసా అలా ప్రొనౌన్స్ చేస్తాం. మీరు ఓన్లీ మాట్లాడటం రాయటం కూడా వచ్చా మేడం? రాయడం కూడా వచ్చు, అంటే రాయడం వరకు రాస్తాను కానీ నాకు అంత ఫ్లూయెంట్ గా రాయడం రాదు, అది ఇంకా నేర్చుకోవాలి. ప్రదీప్ గారితో మీరు చాటింగ్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ వాడారు? అప్పుడు ఇంగ్లీషే వాడాను. ఇంగ్లీష్ వాడారు, తర్వాత తెలుగు వాడారు. ఇంకా తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను, అప్పుడు తెలుగులో. మీరిద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి మేడం? అంటే ఫస్ట్ లో మా అమ్మ వాళ్ళకి కొంచెం భయం వేసింది, ఎందుకంటే మీరు మా ఫిన్లాండ్ వచ్చి అక్కడ న్యూస్ చదివితే ఇండియా గురించి అదే మంచి న్యూస్ ఎక్కువ రాయరు వాళ్ళు, ఏదో స్కాండల్ న్యూస్ రాస్తారు, లేదా ఏదో కట్టనం గురించి ఇన్ని గొడవలు అయ్యాయి అలాంటి న్యూస్ ఎక్కువ వస్తాయి. సో అవి చదివితే వాళ్ళు భయపడ్డారు. తర్వాత అదే చదివారు. ఇప్పుడు ఇండియాలో ఎన్ని సంవత్సరాలు అయింది కదా మేడం వచ్చి? చదివిన న్యూస్ కి ఇప్పుడు ఏం తేడా కనిపించింది మేడం? కనిపించింది. ఇంకా అదే చెప్పాలంటే వాళ్ళు అంటూ ఉంటారు, అదే అయితే నీ జీవితం అక్కడ ఇండియాలో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో, మాకు ఇక్కడ చాలా బోరింగ్ గా ఉంది, ఇక్కడ ఏం జరగదు, ఇండియాలోనే అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఫిన్లాండ్ నేను విన్నదంటే మేడం చాలా మంచి కంట్రీ అండి. మంచి కంట్రీ. వెదర్ ఎలా ఉంటుంది మేడం అక్కడ? చల్లగా ఉంటుంది. అంటే ఎంత టెంపరేచర్? అంటే అక్కడ చాలా తేడా ఉంటుంది. అదే మన వేసవి కాలంలో అక్కడ కూడా ఒక 30 డిగ్రీస్ వరకు ఉంటుంది, మళ్ళా చలికాలంలో -30 వరకు వెళ్తుంది. సో అలా చాలా వేరియేషన్ ఉంది. మెయిన్ గా అక్కడ చల్లగానే ఉంది. పంటలు మేడం ఏం పంటలు? పంటలు అక్కడ
సంవత్సరంలో 3 నెలలే వస్తాయి పంటలు, 3-4 నెలలు. అక్కడ రై అన్న ప్లాంట్ వస్తుంది. అంటే కొంచెం ఇక్కడ వరి ఎలా వేస్తారో అక్కడ ట్రెడిషనల్ గా రై అన్నది ఎక్కువ పండించేవారు అక్కడ. మరి ఈ సంవత్సరానికి 3 నెలల వచ్చే పంటతోటే సరిపోతుందా ఫిన్లాండ్ ప్రజల ఆహారం, ప్లస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది? ఇంపోర్ట్ చేసుకుంటారు. ఏమి ఇంపోర్ట్ చేసుకుంటారు మేడం? అంటే ఎక్కువగా ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి ఎక్కువ తీసుకొస్తారు. అదే సమ్మర్ లోనే పండుతాయి. ఆ తర్వాత అక్కడ గ్రీన్ హౌసెస్ లో పండిస్తారు క్యూకంబర్స్, టొమాటోస్ అలాంటివి. రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇండియా వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందన్నారు మేడం? నేను ఇక్కడికి వచ్చి ఒక 16 సంవత్సరాలు. మీరు అక్కడ ఫిన్లాండ్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మేడం? ఎంత ఏజ్ వరకు? అంటే నేను 19 years వరకు ఉన్నాను అక్కడ. సో దగ్గర దగ్గర ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దగ్గర ఈక్వల్ అవుతుంది కదా. ఈ 2 దేశాల్లో 16 సంవత్సరాలు ఉండమంటే నాట్ ఏ జోక్. అక్కడ కూడా ఉన్నారు కాబట్టి మంచి ఆహారం దొరకాలన్నా సరే, మంచి వెదర్ ఉన్నారన్నా, రెండిట్లో ఏ కంట్రీ బాగుంది అనిపించింది మీకు? అంటే వెదర్ గురించి మీరు అడగక్కర్లేదు, ఇక్కడే వెదర్ బాగుంది. ఫిన్లాండ్ లో వాళ్ళు అందరూ అదే వాళ్ళ డ్రీమ్ ఏమిటంటే ఒక మంచి వెదర్ ఉన్న దేశంలో ఉండాలని. అక్కడ వెదర్ వాళ్ళకి నచ్చదు. ఫుడ్ ఎక్కడ బాగా దొరుకుతుంది? ఫుడ్ కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇది కూడా నా రియల్ ఒపీనియన్. మనుషులు ఎక్కడ మంచి మనస్తత్వం ఉంది మనుషులు? అంటే చాలా తేడా ఉంది. ఇక్కడ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అందరితో మాట్లాడడం చాలా ఈజీ ఉంటుంది. నాకు అది నచ్చుతుంది. ఇలా సోషబుల్ గా ఉంటుంది, యాక్టివ్ గా అనిపిస్తుంది. అక్కడ మనుషులు కొంచెం ఇలా క్వైట్ గా ఉంటారు, రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే అక్కడ మీరు ఊరుకునే ఎవరితోనూ మాట్లాడరు. ఎందుకని మేడం? అంటే వాళ్ళకి అదే బాగుంది కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కువ వాక్కోవడం మనలాగా. అదే మంచిది, బెటర్ కదా. అది కానీ అక్కడ కొంచెం లోన్లీనెస్ ఎక్కువ అయిపోయింది. మీరు అక్కడ న్యూస్ చూస్తే దాంట్లో వాళ్ళ న్యూస్ పేపర్ లో వాళ్ళు అదే రాస్తారు. మనుషులు లోన్లీ అయిపోయారు. అందరూ వాళ్ళ ఇళ్లలో ఉండి ఎక్కువ సోషబుల్ గా లేకుండా, ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ అనుకుంటే అందరూ డోర్లు మూసుకుంటారు. ఇప్పుడు మీ పక్క ఫ్లాట్ వాళ్ళు బయటికి వెళ్తే మీరు అదే టైంలో బయటికి వెళ్ళాలంటే మీరు ఆ డోర్ లో ఒక చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో దించి చూసి వాళ్ళు వెళ్ళిపోయారా, వెళ్ళిపోయే వరకు మీరు వెయిట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు డోర్ ఓపెన్ చేసి మీరు బయటికి వెళ్తారు. వాళ్ళతో మాట్లాడాలని అనిపించదు. ఇక్కడ అలా లేదు. ఫిన్లాండ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది విన్నాను మేడం. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందండి. అంటే అక్కడ చాలా రీసెర్చ్ చేస్తారు. ప్రతి దాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ప్రకారం అంతా డెవలప్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ లో కూడా ఇలా పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, వాళ్ళకి ఎక్కువ హోంవర్క్ ఇవ్వకుండా, రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్ పెట్టుకోకుండా అలా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఇలా ప్లే గ్రౌండ్స్ లోకి పంపించి పిల్లలు చదవరు కానీ అయినా వాళ్ళు నేర్చుకుంటారు, బాగా నేర్చుకుంటారు. వాళ్ళ టెక్నిక్స్ అలా ఉంటాయి. నేర్పించే టెక్నిక్స్ తో పిల్లలు మరి ఎక్కువ ఎఫర్ట్, మరి ఎక్కువ స్ట్రెస్ లేకుండా కూడా అవన్నీ నేర్చుకుంటారు. సో ఎడ్యుకేషన్ ఇండియా కంటే ఫిన్లాండ్ బాగుంది అంటారు. అంటే ఇప్పుడు అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీరు అన్నట్టు పిల్లలు కొంచెం వైల్డ్ అయిపోయారు. ఇక్కడ డిసిప్లిన్ బాగుంది. అందరూ చాలా హార్డ్ వర్కింగ్, అంబిషన్ ఉంటుంది. హెల్త్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హెల్త్ ఫెసిలిటీస్ కూడా మెయిన్ గా బాగుంటాయండి. అంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంది. అంటే అందరికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఆ పబ్లిక్ సిస్టమ్ లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఫ్యూచర్ లో కంటిన్యూగా ఇక్కడే ఉంటారు లైఫ్ లాంగ్? మళ్ళీ ఫిన్లాండ్ ఇక్కడే ఉంటామండి. మరి మీ పేరెంట్స్ వచ్చి వెళ్తుంటారు? వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. మీరు అకేషనల్ గా వెళ్తుంటారు? మేము కూడా వెళ్తుంటాం. మనకు కావాల్సింది మేడం, మనకు కావాల్సింది మంచి ఫుడ్ దొరకాలి, మంచి వెదర్ దొరకాలి. ఒకటి మేడం, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా వెదర్ ని మనం తయారు చేయలేం. అది మనం -30 వచ్చిందంటే మనం జేసీబీల తోటి ఐస్ తీయాల్సిందేనా? అంటే అక్కడ వేరే ఏదో కానీ మనకి ఇక్కడ అవసరం లేదు అసలు. సో దాన్ని మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే ఈ వెదర్ని అక్కడ తీసుకెళ్దాం. సో వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విన్నాను. నా ఓన్ ఫీలింగ్ ఏంటంటే భారతదేశంలో వెదర్ అనేది చాలా బాగుంటుంది. 4 ఋతువుల్లో ఎక్కడో కాశ్మీర్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చాము కానీ మనకి ఎస్పెషల్లీ ఇది మన ఈ సౌత్ ఏరియా, ఈ తెలంగాణ, ఆంధ్ర కానీ హైదరాబాద్ లో చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ ఇంకొన్ని బాగుంటాయి. ఏమిటంటే
ఇప్పుడు మనుషుల గురించి చెప్పాను కదా, మనుషులు యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ డెవలప్మెంట్ చూస్తే అక్కడ అంతా అయిపోయింది, డెవలప్ అయిపోయింది. సో అందువల్ల కూడా అందరూ అక్కడ కొంచెం లేజీ అయిపోయారు. ఇక్కడ అలా కాకుండా అందరూ ఏదో ముందుకి వెళ్ళాలి అని ఐడియాతో ఉన్నారు. సో ఇక్కడ మేము కూడా బిజినెస్ చేస్తాము. సో ఈ బిజినెస్ లో అదే చాలా చాలా మందిని చూస్తూ ఉంటాము. ఇలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా చూస్తాము. సో ఇక్కడ ఏమేం జరుగుతుందో మాకు కొంచెం ఐడియా వచ్చింది. సో ఇక్కడ డైనామిక్ డెవలప్ అయ్యే డెవలప్మెంట్ అయిపోవాలని తపన, బాగా సంపాదించాలి, బాగా డెవలప్ అవ్వాలని తపనతో వెళ్తున్నారు. అది కూడా ఉంది. సో దాంతో ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ ఇండియాలో ఒకసారి కూడా ఒక బోరింగ్ డే జరగలేదు. ఈ 16 years లో ఎక్కడ తిరిగారు మేడం ఇండియాలో మీరు? కాశ్మీర్ వెళ్ళాము, మళ్ళా కేరళ 2 సార్లు వెళ్ళాము, ఈ సిక్కిం వెళ్ళాము, సిక్కిం, కోల్కతా. ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారా లేకపోతే ఇప్పుడు? ఎవ్రీ ఇయర్. అదే అప్పుడప్పుడు ఫిన్లాండ్ వెళ్తాం, అప్పుడప్పుడు ఇక్కడ లోకల్ గా ఏదో చూసి వస్తాం. మొత్తం ఇండియా మొత్తం తిరిగారు మేడం? అదే మొత్తం అని అనలేము, అదే చాలా ప్లేసెస్ వెళ్ళారు. ఓకే, ఆ టాపిక్ అక్కడ పెడితే ఇంటి గురించి ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అని ఇందాక మాటలో చెప్పారు. ఒకసారి ఇల్లు చూపించండి మేడం, దాని గురించి. చూపిస్తాను రండి. మేడం, ఇది ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అనే ఐడియా ఎందుకు వచ్చింది మేడం మీకు అసలు? అంటే నాకు మా ఆయనకి ముందు నుంచి ఒకటి కామన్ పాయింట్ ఉండేది. ఇలా మా ఇద్దరికి కూడా నేచర్, ప్రకృతి చాలా ఇష్టం. సో ఇల్లు కట్టాలంటే కూడా ఒక ప్రకృతి అనుకూలంగా ఒక ఇల్లు కావాలని అప్పుడు ఫస్ట్ లోనే అనుకున్నాము. సో అలా అనుకుంటే ఆ తర్వాత ఇంకా అదే ఎలా కట్టాలో, ఎలాంటి మెటీరియల్తో కట్టాలో, ఎలాంటి డిజైన్ చేయాలో అదంతా మేము ఒక ఆర్కిటెక్ట్తో ప్లాన్ చేస్తాం. ఇప్పుడున్న మనం ఉన్న ఇల్లు ఎంత ఏరియాలో కట్టారు మేడం? అంటే ఇక్కడ 1/2 ఎకరా ఈ బయట ఏరియా. ఓకే, టోటల్ ఒక కాంపౌండ్ కానీ ఏదైనా ఒక హాఫ్ ఏకర్ లో మీరు ఇంటి కోసం కేటాయించారు. కానీ 6,000 square feet కట్టారు. కట్టుబడి 6,000 square feet, 6,000 చదరపడు, 6,000 చదరపడు. మళ్ళీ పైన కూడా కట్టారు అనమాట ఒక స్టేర్. ఇందులో మెటీరియల్ ఏంటి, మీరు ఏ రకమైన స్టెప్స్ తీసుకున్నారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇల్లు కట్టడంలో? సో ఒకటి ఏంటంటే ఇంట్లో మేము అసలు సిమెంట్ వాడలేదు. మీరు చూస్తే ఈ గోడలు అన్ని ఇలా బ్రిక్ ఇటుక గోడలు ఉన్నాయి. సో ఇటుక గోడల్లో సిమెంట్ కాకుండా సున్నం వేసాము. అండ్ ఈ మీరు గోడని చూస్తే, బయట నుంచి చూస్తే ఈ గోడ చాలా లావుగా ఉంది. ఒక ఐ థింక్ 18 inches. ఓకే, 1.5 feet. సో థిక్నెస్ చాలా ఉంది. కొన్ని గోడలు రాతితో కూడా కట్టాము, అవి కూడా ఇంత లావుగా ఉన్నాయి. ఆ లావుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి చలికాలంలో చలి ఆ గోడలోనే స్టోర్ అవుతుంది, లోపలికి రాదు. ఆ గోడలో ఉంటుంది, గోడ నుంచి మనకి లోపలికి కూడా కూలింగ్ వస్తుంది. ఇప్పుడు బయట నుంచి టెంపరేచర్ అనేది లోపలికి ఎండాకాలంలోనే ఎండ రాదు, వేడి రాదు, చలికాలంలో చల్లదనం రాదంట. చలికాలంలో కొంచెం చలి వస్తుంది. అండ్ ఎండాకాలంలో మనకి ఏప్రిల్ వరకు ఈ ఇంట్లో ఏసీ లేకుండా, ఫ్యాన్ లేకుండా మనకి మంచి కూలింగ్ ఉంది. బాగుంది. ఇప్పుడు మేము దాదాపు బయట టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూస్తే ఫ్యాన్ లేకపోయినా ఉండొచ్చు, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఫ్యాన్ ఆపేసి జరుగుతుంది కాబట్టి కంఫర్ట్ గానే ఉంది, ఇబ్బంది అయితే పడట్లేదు. మీరు జనరల్ మీకు ఇబ్బంది అవ్వాలి, మీద మీరు -30లో కూడా ఉండొచ్చారు కాబట్టి ఫస్ట్ లో మీకు ఇబ్బంది అయి ఉంటుంది మేడం? అంటే ఏప్రిల్, మే ఈ 2 నెలలు నాకు ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఇంకా ఉంటుంది, ఎందుకంటే 16 years తర్వాత బాడీ అలవాటు పడి ఉండాలి. మీరు ఇంకా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏప్రిల్ మేలో అదే చాలా వేడిగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా వేడిగానే ఉంది. బయట సిటీ కంటే ఇక్కడ ఒక 5 degrees తక్కువ ఉంటుంది సిటీ కంటే. మినిమం అయితే 5 degrees, బయట 45 ఇక్కడ 40 ఉండొచ్చు, ఇక్కడ 40 అనుకోండి. ఇంకా ఈ ఇంట్లో మీరు చూస్తే మన సీలింగ్ చాలా పైకి ఉంది, చాలా హైట్ ఉంది మేడం, చాలా హైట్ ఉంది. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనకి ఈ హాట్ ఎయిర్, ఈ వేడి గాలి ఉంటే అది పైకి లేస్తుంది.
మనం ఫిజిక్స్ లో చూస్తే బరువు తక్కువ ఉండదు కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. అది పైకి వెళ్ళిపోతుంది. సో మనకి రూమ్ హైట్ ఇంత ఉంది, వేడి గాలి అంతా పైకి వెళ్ళిపోయి అక్కడ గోడ పక్క నుంచి ఒక గ్యాప్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో దాని వల్ల కొంచెం కూలింగ్ వస్తుంది. మళ్ళా ఇక్కడ ఓపెన్ స్పేస్ ఎక్కువ పెట్టాము. అక్కడ మేము మనం మతు సైడ్ వెళ్తే అక్కడ కొంచెం ఇలా కోర్ట్ యార్డ్ ఉంది, దాంట్లో నుంచి మనకి నేచురల్ ఎయిర్ వస్తుంది. సో మళ్ళా ఆ ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఎక్కువ కిటికీలు ఉన్నాయి. మళ్ళా అలా ఇంటి లోపల మంచి డ్రాఫ్ట్ ఉండాలని అలా కూడా ప్లాన్ చేసాం. మరి స్టోన్స్ తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు మేడం స్టోన్స్? స్టోన్స్ మేము ఇక్కడ లోకల్ గా క్వారీలో తీసుకున్నాము. సో స్టోన్స్, ఇటుకలు అన్ని ఇక్కడ ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో దొరికాయి. ఓకే, వెరీ గుడ్ మేడం. సిమెంట్ వాడలేదన్నారు కానీ అక్కడక్కడ కొంచెం ప్లాస్టిక్ వాడినట్టున్నారు, ప్లాస్టింగ్ చేయడానికి. కొంచెం ప్లాస్టరింగ్ ఉంది. ఇక్కడ ఇలా తెల్ల పత్తిలు ఉన్నాయి. ఓకే, వాటి వెనకాల మా ఎలక్ట్రికల్ వైరింగ్ వెళ్తుంది. ఓకే, ఒక అందుకు 2-3% ఉండొచ్చు, అంతే. 5% కూడా ఉండదు అనుకుంటా ఇంత పెద్ద ఇంట్లో. ఓకే, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మేడం అసలు? అంటే మా కుటుంబం కూడా పెద్ద కుటుంబం. మాకు 4 పిల్లలు ఉన్నారు. మీకు 4 పిల్లలు మేడం? 4 పిల్లలు. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప ఇప్పుడు 12th లో చదువుతుంది. ఓకే. మా చిన్న పాప 11th లోకి వెళ్తుంది. ఓకే. మా బాబు 8th లోకి వెళ్తున్నాడు. ఇంకా మాకు ఒక చిన్న పాప కూడా ఉంది. మొత్తం 3 పాపలు, ఒక బాబు. 3 పాపలు, ఒక బాబు. చిన్న పాపకి ఇప్పుడు 3 years. ఓకే. అది ఈ ఇయర్ లో స్కూల్ కి వెళ్తుంది. మీరు మీ హస్బెండ్ తో పాటు 4 పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు? అదే ఇప్పుడు ప్రస్తుతం మా మామగారు ఉన్నారు, మా అత్తగారు కూడా ఉండేవారు, ఆవిడ ఒక 2 years పోయారు. చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే మాకున్న దాంట్లో ఇప్పుడు మేము చూస్తున్న సొసైటీలో అయితే కొంతమంది ఆడపిల్లలు అయితే పెళ్లి కాకముందే అత్త మామ ఉండకూడదు, ఉన్నా మ్యారేజ్ అయిన వెంటనే వేరే ఫ్యామిలీ పెట్టాలి అనే సొసైటీ నుంచి మీకు దండం పెట్టచ్చు మేడం. ఎందుకంటే చాలా గ్రేట్ మేడం. మీరు వేరే కంట్రీ నుంచి వచ్చి మీకు ఫైనాన్షియల్గా కూడా పెద్ద ఇబ్బంది లేదు, వచ్చి అలాంటిది ఇండియాలో ఉంటూ ఇండియన్ కల్చర్ని కాపాడుతూ 4 పిల్లలు ప్లస్ మామగారు ప్లస్ అత్తగారు కూడా మొన్నటి వరకు ఉన్నారంటే చాలా గ్రేట్ మేడం మీరు. అది మాత్రం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, చాలా గ్రేట్ మేడం. ఓకే, సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్ని బెడ్రూమ్స్ కట్టారు మేడం? అదే ఈ ఇంట్లో ఒక 9 bedrooms ఉన్నాయి. 9 bedrooms. అంటే ఒకటి ఇలా గెస్ట్ రూమ్ ఉంది, మళ్ళీ ఒక మ్యూజిక్ రూమ్ అనుకుందాం, ఒక లైబ్రరీ రూమ్. ఓకే. సో అలా అన్ని బెడ్రూమ్స్ అయిపోయాయి. ఓకే, ఎంత అయింది మేడం దీనికి ఖర్చు సుమారు? ఇది కట్టడానికి సుమారుగా ఒక 1 కోటి రూపాయలు పట్టింది. ఎప్పుడు మీరు 2012 అన్నారు? 2012. ఓకే, అప్పటి నుంచి దగ్గర మీరు 13 years అయింది మేడం? 13 years అయింది. ఇప్పుడు 13 years. ఏమైనా రిపేర్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి? అదే ఇది పెంకటిల్లు కాబట్టి ఇక్కడ వానాకాలంలో కొంచెం డ్రాపింగ్స్ అదే కారుతుంది. ఓకే. సో మళ్ళా వాటర్ ప్రూఫింగ్ చేయించాము. సో మొత్తం ఇంటికి దానికి కూడా ఒక 5 లక్షలు అయిందేమో వాటర్ ప్రూఫింగ్ కి. మళ్ళా చిన్న రిపేర్ పనులు ఉంటూ ఉంటాయి. ఆ రిపేర్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? అనవసరంగా ఇది కట్టుకున్నా, అందరిలా కట్టుకుంటే బాగుండేది అనిపించింది? అప్పుడప్పుడు మీకు నిజం చెప్తున్నాను. నిజం చెప్పాలి మేడం, మీరు చెప్పపోయి నిజం మేము తీసుకుంటాం. సొసైటీతో పోల్చుకుంటే చాలా బెటర్ మీరు, దాన్ని ఏమి అసలు కాదనేది. కానీ అప్పటికి కూడా ఇంకా దాన్ని కూడా మీరు బరాయించారంటే మీరు కామన్ అనిపించింది మేడం, పెద్ద విషయం కాదు అనిపిస్తుంది మేడం. అలాంటివి వస్తుంటాయి మేడం. ఓకే, ఇంకా మీరు ఎకో ఫ్రెండ్లీగా ఉండడానికి ఇంట్లో వాడే వస్తువులు కానీ ఫుడ్ కానీ ఎట్లా వాడుతుంటారు? ఫుడ్ విషయం చెప్పండి. ఫుడ్ విషయం అయితే ఇక్కడ మేము ఒక ఆర్గానిక్ ఫామ్ లో ఉన్నాం. ఓకే. సో అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు, ఎందుకంటే మనుషులు దొరకట్లేదు. కానీ మెయిన్ గా ఆర్గానిక్ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు మనం న్యూస్ చదివితే లేదా రీసెర్చ్ చదివితే దాంట్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదో కెమికల్స్ తో పండించిన పంటలు మనం అవి తింటే మనకి ఆ తర్వాత శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరం కూడా ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు నేను మా పాపతో దాని ఎగ్జామ్స్ గురించి 10th class బయాలజీ ఏదో చదివాను. సో దాంట్లో కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ లైఫ్ ప్రాసెసెస్ అని. అదే మన శరీరం మొత్తం ఒక ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ లోకి మన ఆహారం ద్వారా ఏమేం పెడుతున్నామో మనం ఆలోచించి పెట్టాలి. ఇప్పుడు మనం కార్బ్స్, ప్రోటీన్స్ అవి అన్ని తెలుసుకుంటాం. అదే మనం చూసుకోవాలి మనం ఏమేమి తింటున్నామో.
సో ఫస్ట్ అది ఆర్గానిక్ ప్యూర్ ఫుడ్ ఉండాలి. ఓకే ఆ తర్వాత అదే ఇక్కడ మేము మెయిన్ గా ఈ పప్పులు కూరలు అలాంటివి తింటాము. సో అది ఒక బ్యాలెన్స్ డయట్ లాగా ప్లాన్ చేస్తాను నేను. ఓకే మెయిన్ గా ఈ సౌత్ ఇండియన్ ఫుడ్. ఇంట్లో వాడే ఐటమ్స్ సోప్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఎకో ఫ్రెండ్లీ వాడుతున్నారా? అవి కూడా మన బాడీ ఎలా సిస్టమ్ ఉందో బయట కూడా ప్రకృతి మొత్తం అలాంటి సిస్టమ్. సో మనం దాంట్లోకి మళ్ళీ ఈ కెమికల్స్ వేస్తే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా మనం దాన్ని కాపాడుకోవాలి, మనం చూసుకోవాలి. సో అందుకు నేను మేజర్గా ఈ బయోడిగ్రేడబుల్ సబ్బులు, ఈ డిటర్జెంట్స్, షాంపూస్ అలాంటివి వాడడానికి ట్రై చేస్తాను. ఓకే ఏదైనా సరే మీరు వాడే సోప్ కానీ ఏమన్నా సరే కెమికల్ కాంపోనెంట్ లేనిదే వాడుతుంటారు ఎక్కువ. ఇంకా ఏమన్నా ఎక్కడ ఎవరు కూడా పాటించిన ఏమన్నా పాటిస్తున్నారా మీరు? ఇక అంటే ఒకటి రీసైక్లింగ్ అంటే ఇప్పుడు మన అదే చెత్త ఉంటుంది. సో ఒక దగ్గర పేపర్, ఒక దగ్గర గ్లాస్, ఒక దగ్గర ప్లాస్టిక్, ఒక దగ్గర మెటల్ పెట్టి నేను అదంతా సార్ట్ చేసి అదే బయట రద్దీకి పంపిస్తాను. అదే మామూలు చెత్తతో నేను బయటికి పడేయను. సో ఇంకా ప్లాస్టిక్ కవర్స్ తక్కువ వాడాలని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అలాంటి అసలు వాడకుండా ఉండరు, తప్పనిసరి అయితే వాడతారా? తక్కువ అదే 100% వాడకుండా ఉండలేము, తప్పనిసరి అయితే వాడతారు. అదే తప్పనిసరి అయితే వాడతారు. మిగతా ఇప్పుడు మీరు మిగతా ఏమైనా బాత్రూంలో వచ్చే వాటర్ కానీ అట్లా వాటిని ఏమైనా యూజ్ చేస్తున్నారు దేనికన్నా? అంటే ఈ బాత్రూమ్ కోసం మేము ఇక్కడ ఒక డిఫరెంట్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఏమిటి మేడం సిస్టమ్ అది? అంటే మామూలుగా ఒక ఇంట్లో నుంచి ఒక పైప్ బయటికి వస్తుంది. ఆ పైప్ లో అంతా మన మురికి నీళ్లు అంతా కలిసిపోతాయి, మళ్ళా ఒక సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్తాయి. ఆ సెప్టిక్ ట్యాంక్ నుంచి ఒక ట్యాంకర్ వచ్చి ఆ స్లడ్జ్ ని తీసుకుని బయటికి తీసుకెళ్తుంది, మళ్ళా ఒక చెరువులో చేరిపోతుంది లేదా నదిలో చేరిపోతుంది. అక్కడ మళ్ళా ప్రకృతి పాడైపోతుంది. సో అది అలా కాకుండా మేము ఇక్కడ ఒక డిఫరెంట్ సిస్టమ్ స్వీడన్ నుంచి తెచ్చుకున్నాం. దాంట్లో మనం వెంటనే ఆ సాలిడ్ మెథడ్ ని పక్కకి తీసేస్తాము. ఆ సాలిడ్ మెథడ్ హ్యూమన్ వేస్ట్ ని మేము వెంటనే పక్కకి తీసేస్తాము. ఇది ఎందుకు ఐడియా వచ్చింది మేడం అసలు మీకు? అదే ఇలా సెప్టిక్ ట్యాంక్స్ ఇవి బాగుండవని వేరే సిస్టమ్ ఉండాలని. హైదరాబాద్ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడో కలుస్తుంది అట్లా. కాబట్టి మీరు అన్నట్లు ఏంటంటే ఇండివిజువల్ హౌస్లను ట్యాంక్ తీసుకెళ్ళి ఎక్కడో మీరు అన్నట్టు ఏ నదిలోనే ఎక్కడ డంప్ చేసి వస్తారు. కానీ మీరు దాన్ని డిఫరెంట్ అన్నారు వచ్చారు. ఆ ఆలోచన వచ్చింది ఎక్కడ చూసారా లేకపోతే మీ ఓన్ ఆలోచన వచ్చింది? అంటే అది మేము ఎక్కడ చూడలేదు, కానీ ఇలా సెప్టిక్ ట్యాంక్ పెట్టకూడదని ఆలోచనతో మేము చాలా వెతికాము, ఆన్లైన్ లో వెతికాము. మళ్ళా ఒక సిస్టమ్ దొరికింది, మాకు నచ్చిన సిస్టమ్ దొరికింది. సో అది దొరికితే సరే ఇదే మేము ట్రై చేయాలని మేము సిస్టమ్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ సిస్టమ్ పేరు ఆక్వాట్రాన్. దాంట్లో మేము స్వీడన్ నుంచి ఒక సిస్టమ్ అదే మెషిన్ తెస్తాము. సో దాంట్లో అది ఇంత సైజ్ ఉంటుంది. సో దాంట్లో మన ఫ్లషింగ్ వాటర్ దాంట్లోకి వెళ్తుంది, టాయిలెట్ లో నుంచి ఫ్లషింగ్ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఆ మెషిన్ లోపల ఏమవుతుందంటే వాటర్ ఇలా చుట్టూ తిరుగుతుంది, ఆ మెషిన్ లో చుట్టూ తిరుగుతుంది. చుట్టూ తిరిగి అలా ఆ మెషిన్ కింద భాగంలోకి వచ్చి అక్కడ ఒక పైప్ లో నుంచి వాటర్ బయటికి వస్తుంది, అవుట్లెట్ నుంచి. ఇంకా ఇప్పుడు సాలిడ్ మెథడ్ కూడా ఆ పైప్ లో అలా లిక్విడ్ తో వస్తుంది అని అది ఆ మిషన్ లో చేరిపోతే ఆ మిషన్ లో మధ్యలో ఇలా కన్నం ఉంది. సో అది అలా వచ్చి ఆ కన్నంలో నుంచి గ్రావిటీ వల్ల కింద పడిపోతుంది. కింద ఒక చేంబర్ ఉంది, సో ఆ చేంబర్ లో అది అలా కలెక్ట్ అవుతుంది. ఆ చేంబర్ లో కూడా 4 భాగాలు ఉన్నాయి. ఒకటి నిండిపోతే దాన్ని మనం రొటేట్ చేస్తాం, ఇంకో భాగానికి రొటేట్. ఒక్కొక్క భాగం నిండడానికి మీకున్న ఈ 9 మెంబర్స్ అన్నారు కదా, ఎన్ని రోజులు పడుతుంది సుమారు ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత దాన్ని రొటేట్ చేస్తాం వేరే చేంబర్ లోకి. అప్పుడు ఆ చేంబర్ లో పడిన వేస్ట్ ఏమవుద్ది మేడం? అది మనకి మొత్తం డీకంపోజ్ అవుతుంది. అంటే మీరు ఏమైనా డీకంపోజింగ్ బ్యాక్టీరియా యాడ్ చేస్తున్నారా, యాడ్ చేయరా? దాంట్లో యాడ్ చేసే అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఆ మ్యాటర్ లోనే బ్యాక్టీరియా ఉంటుంది. మ్యాటర్ ఇట్ సెల్ఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సో అదే బ్యాక్టీరియాతో అక్కడ డీకంపోజిషన్ మొదలవుతుంది. అండ్ అది అదే మీ వ్యూవర్స్ కి అందరికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మన ఆవు పేడ ఉన్నా ఒక రోజు మనం ఇంత కుప్ప చేస్తే అది దాంట్లో ఎండిపోతుంది, మళ్ళా అది అలా తక్కువ అవుతూ ఉంటుంది.
డ్రైగా ఆఫ్టర్ 1 వీక్ 10 డేస్కు డికంపోజ్ డికంపోజ్ అవుతుంది, అందులో మీథేన్ కానీ ఇవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. మరి ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో లిక్విడ్ పక్క వెళ్తుంది, సాలిడ్ కిందకు వస్తుంది, ఈ గ్యాసెస్ ఎడిపోతున్నాయి మేడం? గ్యాసెస్ ఇప్పుడు మీ మామూలు డీకంపోజిషన్ లో మీకు మెయిన్ గా వాటర్ వేపర్ అది వస్తుంది, కొంచెం కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఆ రెండే గ్యాసెస్ వస్తాయి. మా సిస్టమ్ లో అది టైట్ గా క్లోజ్ చేసిన సిస్టమ్ ఏమి గ్యాస్ కూడా స్మెల్ రాదు, అసలు రాదా మేడం? మీరు నమ్మరేమో కానీ స్మెల్ ఉండదు. నేను వెళ్తాను, నేను వదిలిపెట్టాను. మేము డెఫినెట్ గా మా కెమెరాతో దాన్ని షూట్ చేస్తాము, అన్ని షూట్ చేస్తాం. నాకున్న ఓన్ లాజిక్ ఏంటంటే, ఓకే 2-3 డేస్ తర్వాత డికంపోజ్ ద్వారా స్మెల్ రాదేమో కానీ ఇప్పుడు కౌడంగ్ ఉంది మేడం, కౌడంగ్ ఫ్రెష్గా వేస్తే స్మెల్ వస్తుంది. 4 డేస్ తర్వాత స్మెల్ తగ్గిపోయింది. అట్లనే హ్యూమన్ వేస్ట్ కూడా కొంత పీరియడ్ వరకు స్మెల్ వస్తుంది, తర్వాత డికంపోజ్ అనేది స్మెల్ రాదనుకుంటున్నాను నేను. మీరైతే అసలు రాదంటున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ స్మెల్ రాలేదు, ఎక్కడ స్మెల్ రాలేదు. ఓకే, దీని వేస్ట్ నాకు ఏం చేస్తారు మరి? ఆ డికంపోజ్ అవుతుంది 3 months కల్లా డికంపోజ్ అవుతాను, నిన్న డికంపోజ్ అవుతుంది. ఈ డికంపోజ్ అయిన దాన్ని డికంపోజ్ అయిన ఆర్గానిక్ మెన్యూర్ అన్న దాన్ని కౌడంగ్ కూడా డికంపోజ్ ఆర్గానిక్ మెన్యూర్ అవుతుంది, మన హ్యూమన్ వేస్ట్ కూడా అదే కాబట్టి. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఒక గుర్తుకొచ్చింది మేడం, ఈ జహీరాబాద్ దగ్గర అరణ్య పర్మాకల్చర్ అని ఉందన్నమాట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హ్యూమన్ వేస్ట్ నుంచి కూడా ఇట్లానే డికంపోజ్ చేసి పొలాలకు వేస్తున్నారు. మీరు ఫిన్లాండ్లో ఈ సిస్టమ్ అంటే సిస్టమ్ ఇదని కాదు, హ్యూమన్ వేస్ట్ని కూడా ప్రొడక్టివ్ యూటిలైజేషన్ వాడే చూశారు ఎక్కడన్నా? అక్కడ నేను అలా ఏం పెద్ద సిస్టమ్స్ ఏం చూడలేదు. అండ్ ఫిన్లాండ్ లో ఇలా సమ్మర్ కాటేజెస్ చాలా ఉంటాయి. అంటే సమ్మర్ కాటేజ్ ఏమిటంటే ఒక అడవిలో ఒక చెరువు దగ్గర అదే చాలా దూరంలో ఎక్కడో ఒక ఇల్లు కడతారు, చిన్న ఇల్లు కడతారు. సో దానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఇలా పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. సో వాళ్ళు కూడా ఏదో కొంచెం ఆలోచించి ఏదో ఒకటి పెట్టాలి ఈ WC గురించి. సో అక్కడ ట్రెడిషనల్ గా ఇలా డ్రై టాయిలెట్స్ పెడతారు. అంటే దాంట్లో టాయిలెట్లో అసలు వాటర్ కనెక్షన్ ఉండదు. సో జస్ట్ ఒక చిన్న చెక్కతో ఒక చిన్న ఇల్లు లాగా కడతారు, అదే మెయిన్ ఇంటి పక్కన, అదే కొంచెం దూరంలో ఇలా కడతారు. దాంట్లో జస్ట్ చెక్కతో ఇలా బెంచ్ లాగా ఉంది, ఒక హోల్ ఉంది, మళ్ళీ దాని కింద ఒక బకెట్ ఉంటుంది. ఆ బకెట్ లో ఏదో కవర్ వేస్తారో ఏం వేస్తారో అని, అప్పుడు దాంట్లో అదంతా కలెక్ట్ అయిపోతుంది. దాంట్లో కొంచెం ఏదో అడిషనల్ కంపోస్ట్ మెటీరియల్ పెడతారు డికంపోజ్ కావడానికి. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న సిస్టమ్ కంటే ఆ సిస్టమ్ లో అదే స్మెల్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో సాలిడ్ లిక్విడ్ రెండు కలిసిపోతాయి కాబట్టి అది అలా టెంపరీగా ఒక 2-3 నెలలు వాళ్ళు అది వాడుతారు. మళ్ళా ఆ తర్వాత దాన్ని ఎక్కడో పక్కకి డీకంపోజిషన్ కి పెడతారు. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా డీకంపోజ్ అయిన దానికి ఏం చేస్తున్నారు? దాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు మీరు? ఇక్కడ మా పొలాల్లో వాడతాం. ఓకే, మరి ఈ బాత్రూంలో వచ్చిన వాటర్ కానివ్వండి మేడం, కిచెన్లో వచ్చిన వాటర్ ఏం చేస్తున్నారు? ఆ వాటర్ని కూడా మేము ఇక్కడ ఆ పొలంలో వేస్తున్నామండి. ఓకే, అంటే కిచెన్లో ఏమన్నా మరి పొలంలో పంపిస్తున్నారు? కిచెన్లో ఏమన్నా కిచెన్లో ఓకే వాటర్, బాత్రూమ్ ఎక్కడ షాంపూస్ కానీ ఏమన్నా కెమికల్ కాంపోనెంట్స్ ఉంటే ఏంటి పరిస్థితి మేడం? అంటే అవి కూడా మా దగ్గర బయోడిగ్రేడబుల్ కెమికల్ కాంపోనెంట్స్ ఏనే వాడతాం, అలాంటివి వాడడం అసలు వాడట్లే కెమికల్ అసలు. ఇప్పటి వరకు ఈ 12 yearsలో ఈ సిస్టమ్స్ వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారేమన్నా? అసలు ఏమైనా సిస్టమ్ వల్ల ఒకసారి ఇక్కడ మా ఇంట్లో నుంచి ఆ సిస్టమ్ వరకు పైప్ వెళ్తుంది. సో ఒకసారి చాలా వానలు పడితే అక్కడ అదే దేని వల్ల పైప్ పగిలిందో తెలియదు, అని ఒక ప్లేస్ లో పైప్ పగిలింది. ఆ పైప్ పగిలితే బయట నుంచి వాన నీళ్లు కూడా ఆ సిస్టమ్ లోకి వెళ్ళాయి. అప్పుడు ఆ సిస్టమ్ లో నీళ్లు ఎక్కువైపోయాయి, ఎక్సెస్ రైన్ లో. వేరే ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు మరి మీతో పాటు ఇందులో మీ ఇంట్లో పొలంలో పనిచేసే మేట్స్ కానీ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మేడం? ఇప్పుడు ఇంట్లో చేసే వాళ్ళు ఒక 3 ఉన్నారు, ఒక వంట మనిషి ఉంది. అన్ని ముగ్గురు రోజు రారు, వాళ్ళు చాలా దుమ్మలు కొడతారు. ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సిస్టమ్ వల్ల? వాళ్ళు ఏమి ఇబ్బంది పడలేదు. మాకు జస్ట్
ఆ సిస్టమ్ ఏంటంటేనే కొంతమంది నాకు తెలియదు, వ్యూవర్స్ ఎలా రెస్పాండ్ అవుతారో నాకు తెలియదు. అంటే ఇక్కడున్న సొసైటీకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అది మంచిది, ఎకో ఫ్రెండ్లీ, చాలా మంచిది. మన వేస్ట్ని తీసుకెళ్ళి అక్కడ కలిపి పాడు చేసే బదులు డికంపోజ్ చేసి పొలానికి వాడుతున్నాం కాబట్టి మంచి ఆర్గానిక్ మెన్యూర్ ఇచ్చినట్టు కాబట్టి అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ బయట చెట్లలో ఒక అతను పని చేస్తాడు, అతను చూసుకుంటాడు, అతనికి కూడా ప్రాబ్లం లేదు, స్మెల్ అయిందని అసలు ప్రాబ్లం లేదు. మనం తయారైన మాన్యూర్ ని చూస్తే కూడా అది పౌడర్ లాగా ఉంది, మనకి తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చిందో, దేంట్లో నుంచి వచ్చిందని, ఆయనకి కూడా ప్రాబ్లం లేదు. ఎంత పొలం అన్నారు? ఇక్కడ 6 ఎకరాలు. 6 ఎకరాలు మీరు కొనుక్కున్నారు మేడం? 6 ఎకరాలు. 6 ఎకరాలు కొను, ₹1,00,00,000 ఇల్లు. అంటే సోర్స్, ఇన్కమ్ సోర్స్ మీ వారు ఏం చేస్తారు మేడం? అదే బిజినెస్. ఏం బిజినెస్? ఒకటి ఇప్పుడు నేను చెప్పిన స్వీట్స్ దాంట్లో అదే ఇక్కడ మేము ఆ స్వీట్ సిస్టమ్ ని వాడి అది చాలా బాగుంది, ఇంకోళ్ళకి కూడా దాని గురించి తెలియాలని అలా నెమ్మదిగా ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఈకో ఫ్రెండ్లీ. ఓకే, అది అంటే మీరు చెప్పింది కరెక్టే మేడం. ఇండివిజువల్ హౌస్ హోల్డర్స్ కి ఎంతవరకు అది అంటే యాక్సెప్టబుల్ అవ్వచ్చు కాస్ట్? అంటే ఇండివిజువల్ హౌసెస్ కోసం అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ఇంక్లూడింగ్ ట్యాంక్ ప్లస్ మెషిన్ అది మినిమం ఒక 2 లక్షలు అవుతుంది, 2.5 లక్షలు అవుతుంది. మీరు అంటే పొలాల్లో ఏమైనా 10 acres ల్యాండ్ ఉండి అందులో ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ వేస్ట్ ని పొలాలకు పంపించుకుంటారు. కానీ ఇంట్లో పెట్టుకున్నా సరే, ఇంట్లో పెంచే మొక్కలకు వేసుకోవాలన్నా ఇంకా అంత ఏమంటారు, అంత ఆలోచన రాలేదు మేడం. ఇంకా దాన్ని ఏంటంటే ఏమంటారు, ఒక అశుద్ధం అనే చుట్టం ఇంకా ఉంది, మా మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మేడం. ఓకే, అదొక్కటే మేడం, ఇంకా వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయి మేడం? అంటే ఒక ఐటీ బిజినెస్ ఉంది, అది ఫస్ట్ నుంచి ఉంది. ఆ తర్వాత మేము ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ చేసాము, ఒక ఫిన్లాండ్ కంపెనీతో ఇలా చెక్కతో తయారు చేసిన ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ చేస్తున్నాము. అది ఇంపోర్ట్ చేసి ఇక్కడ స్కూల్స్ కి, ఇలా రిసార్ట్స్ కి లేదా అపార్ట్మెంట్స్ కి అలాంటి వాళ్ళకి ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ మేము కూడా సొంతంగా ఒక 2 ఎకరాల్లో ఆ ఎక్విప్మెంట్ తో ఒక స్పెషల్ పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఎక్కడైనా లేకపోతే వేరే ప్లేస్ లో మేడం? ఇక్కడ హైదరాబాద్ లో. అంటే ఈ ప్లేస్ ఇప్పుడున్న ప్లేస్ లో కాదు, ఇక్కడ కాదు, వేరే దగ్గర. సో మీకు సోర్స్ లో, ఫైనాన్షియల్ సోర్స్ లో ఆ బిజినెస్ మీ వర్క్ చేస్తారు. మీరేమన్నా సోర్స్ ఉందా మేడం? మీరు అంటే నేను కూడా మా ఆయనతో అదే బిజినెస్ చేస్తున్నాను, సేమ్ బిజినెస్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఫైనాన్షియల్ సోర్స్ వల్లనే మీరు అదే మీరు కరెక్ట్ గా గమనించారు. ఇక్కడ వ్యవసాయంతో ఇలాంటి ఇన్కమ్ అన్ఫార్చునేట్లీ అది రాదు. ఇక్కడ మేము చేసిన ఆర్గానిక్ వ్యవసాయాన్ని చూస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ కి వచ్చింది. అది బిజినెస్ లాగా కూడా మేము అనుకోలేదు. జస్ట్ మనకి మంచి ఆహారం ఉండాలి. ఒక 300 హౌస్ హోల్డ్స్ కి మేము అమ్మేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే వాట్సాప్ లో ఒక గ్రూప్ ఉంది, కానీ ప్రస్తుతం మనుషులు లేక ఇక్కడ మేము ఇంకా పండించలేదు, ఓన్లీ వరి ఉంది. ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ ఉందా మేడం? ఫ్యూచర్ లో మనుషులు దొరికితే మళ్ళీ స్టార్ట్ చేసే. మీరు ఫిన్లాండ్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మేడం? ఫిన్లాండ్ లో ఒక 19. ఇక్కడ 16 years. హెల్త్ పరంగా ఎక్కడ బాగుంది అంటే మీరు, అంటే ఫెసిలిటీస్ కాదు, నేను కంట్రీ ఫెసిలిటీస్ కానీ అడిగేది, మన పర్సనల్ హెల్త్, వెదర్ తో, ఫుడ్, మనం తినే ఫుడ్ వల్ల కానీ. అంటే ఫుడ్ ఇక్కడ బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు. అదే ఇక్కడ ఎక్కువ అదే నూనె, వేపుళ్ళు అలాంటివి తింటే ఇక్కడ కూడా బాగుండదు. కానీ ఇక్కడ అదే మెయిన్ మీరు ఇక్కడ ఒక భోజనం చూస్తే ఒక కూర ఉంటుంది, ఒక పప్పు ఉంటుంది, పెరుగు ఉంటుంది, అన్నం ఉంటుంది, సాంబార్. అది దాంట్లో ఆల్రెడీ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది. ఆవకాయ కూడా ఉంటుంది, ఆవకాయ కొంచెం తినాలి, నెయ్యి కూడా కొంచెం తినాలి. అలా చూస్తే బాగుంది. అక్కడ కొంచెం ఇప్పుడు అందరూ అంత ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు న్యూట్రిషనల్ ప్లానింగ్ చేసుకుంటారు. ట్రెడిషనల్ గా అక్కడ వెరైటీస్ తక్కువ ఉండేవి, మళ్ళా అక్కడ దొరికే వస్తువులు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో అన్ని దొరుకుతాయి, ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల. అదే మా అమ్మ చిన్నప్పుడు కూడా చాలా సింపుల్ గా ఉండేది, అసలు ఏం దొరికేది కాదు. సో అందువల్ల అక్కడ ఫుడ్ విషయం చాలా అదే ట్రెడిషనల్ గా సింపుల్ గా ఉండేది. మళ్ళా హెల్త్ అనుకుంటే అక్కడ అందరూ చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు. అంటే ఎక్సర్సైజ్ చేయాలని అందరూ చాలా ట్రై చేస్తారు. అక్కడ అది చేయడానికి కూడా బయట పార్క్స్, వాకింగ్ పాత్స్ అలాంటివి బాగుంటాయి.
ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే కొంచెం తక్కువ చేస్తుంది తక్కువ. ఎనీవే టోటల్గా హ్యాపీగా ఉన్నారా? టోటల్ గా చాలా హ్యాపీగా హ్యాపీగా ఫ్యూచర్ కూడా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.